ఎప్పుడైతే లోపల అంతరంగ పురుషుడు శక్తి చేత నింపబడతాడో అప్పుడు ప్రతి పాపం మీద విజయము పొందుకోవడానికి అవకాశమా. నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు జయించలేకపోతున్నాను పాపాన్ని? నేను ఎంత కన్నీరు కారుస్తున్నాను కదా, నేను భయభక్తులు కలిగి మందిరానికి ఎప్పుడు వస్తూనే ఉంటాను కదా, నేనెందుకు జయించలేకపోతున్నాను ఈ పాపాన్ని అంటే దేవుడు అంటున్నాడు, పైకి భక్తి ఉంది, నీకు భక్తికి తగిన శక్తి ఉందో లేదో పరిశీలన. శక్తి లేకపోతే మాస్టర్ గారుగా నేనైనా, విశ్వాసులుగా మీరైనా, భక్తికి తగిన శక్తి లేకపోతే శారీరం మీద, లోకం మీద విజయాన్ని మనం పొందుకోలేము. ఎందుకు పడిపోతున్నాను? ఎందుకో ఈ పాపాన్ని వదిలేస్తున్నాను కదా, మరలా ఎందుకు పడుతున్నాను? దీన్ని అసహించుకున్నాను కదా, మరలా ఎందుకు మనస్సు అటువైపు లాగుతుందంటే కారణము పైకి భక్తి ఉంది కానీ లోపల అంతరంగ పురుషుడు శక్తి సరిపోవట్లేదు. అది సరిపోక ఏం చేస్తుందో తెలుసా? నీ శరీరము కొద్ది కాలం నిలబడిన తర్వాత మరలా నీ హృదయాన్ని ప్రేరేపించడం ప్రారంభిస్తుంది.